చెప్పండి బ్రదర్, మీ పేరెంటా మీరు? చెప్పండి, రండి పైకి వచ్చి చెప్పండి, పర్లేదు. మనమే కదా స్కూల్కి, పేరెంట్సే కదా ఆస్తి, పిల్లలు ఆస్తి. అందరూ కలిసి టీం వర్క్ చేసినప్పుడే పిల్లల యొక్క విజయాన్ని మనం చూడగలం, అంతేగాని వేరే ఇదైతే ఏం లేదు. అతను కూడా ఒక భాగస్వామి కిందగానే మనం ట్రీట్ చేయొచ్చు. చెప్పండి. అందరికీ నమస్కారం. నేను త్రిషిక వాళ్ళ ఫాదరు. మా పాప ఎల్కేజీ ఇక్కడే చదువుతుంది. సో మొదటగా ఈ ఎడిఫై అనే దానికి ఏమంటే, ఒక పాప కానీ ఒక బాబు కానీ స్కూల్లో చదివేటప్పుడు ఆ పాపని కరెక్ట్గా సవరించు. ఎగ్జాంపుల్ ఎట్లంటే, వాళ్ళని ఏ విధంగా అయితే ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు తీసుకొని పోయి ఇంట్లో జరిగేది ఒక ఎత్తు అయితే స్కూల్లో జరిగేది అయితే ఒక ఎత్తు ఉంటుంది. సో ఇక్కడ అన్నీ ఒక్కటిగా స్టేజ్గా అంటే సవరిస్తూ వస్తూ ఉంటారు. సో అది కాల్డ్ ఎడిఫై వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అతను చెప్పింది కరెక్టే. ఒక విద్యార్థిని దిశానిర్దేశం చేయ స్థలం. దిశానిర్దేశం అంటే తన లైఫ్ ఏదైతే ఉందో, తన లక్ష్యం ఏదైతే ఉందో అటువైపు మూవ్ కావడానికి టీచర్స్ ఇక్కడ గైడ్ చేసేటువంటి ఒక స్థలం అంతే. ఆ ఎడిఫై అనేది ఒక స్థలం, ఒక ఏదైతే ప్రార్థనా మందిరం ఎలాగైతే